నెలల కింద విభజించండి, గైడెన్స్ చేయండి, దాన్ని మేము కూడా ఫాలో చేస్తాం అందరితో పాటు. కానీ అది ఏం లేకుండా ఆఫీసార్డ్గా మేము ఒక దగ్గర తీసుకుంటాం ఇంకో దగ్గర తీసుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు హక్కులు ఉంటాయి, అడిగే హక్కులు ఉంటాయి, పోరాడే హక్కులు ఉంటాయి. పంజాబ్కు ఏ విధంగా హర్యానాకు ఏ విధంగా 100% ప్రొక్యూర్మెంట్ ఉందో ఆ విధంగా మాది కూడా తీసుకోండి. ఇంకో మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, లెట్ దేర్ బి ఏ నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలి, అది అందరికి సమానంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. అప్పుడే ధర్మం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అట్లా చేయని పక్షంలో మట్టుకు చాలా పెద్ద ఎత్తున అనేక పోరాట రూపాలలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉద్యమం చేస్తాం. అవసరమైతే మొత్తం క్యాబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం. మనం వెళ్ళినప్పుడు ఆ కిసాన్ నేతలు కొంతమంది నాకు కలిసినారు. తప్పకుండా మేము కూడా వస్తాం సార్, పార్టిసిపేట్ అవుతామని చెప్పినారు. జాతీయ స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోతాం. కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తూ ఉన్నా. దేశంలో ఇప్పటి వరకు అందరికి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు. ఎస్, డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది. लेट देर बी कॉन्स्टिट्यूशनल सेफ्टी फॉर द फार्मर्स. किसान के लिए संवैधानिक रक्षा की जरूरत है. किसानों का हकों को संविधान में शामिल किया जाए. हमारे पार्टी की तरफ से हम डिमांड कर रहे, किसानों को बचाने के लिए, किसानों का गौरव बढ़ाने के लिए, किसानों को आत्मनिर्भर बनाने के लिए किसानों को संविधान रक्षा चाहिए. ये हमारा डिमांड है केंद्र सरकार के साथ. ये कोई उल्टा सुल्टा डिमांड नहीं है. इसीलिए हम कह रहे कि किसानों को संवैधानिक रक्षा दो. एमएसपी के लिए हो, प्रोक्योरमेंट के लिए हो, पैदावारी के लिए हो, किसी भी चीज के लिए हो, लेट देयर बी ए कॉन्स्टिट्यूशनल कवरेज, कॉन्स्टिट्यूशनल सेफ्टी टू द फार्मर्स. I appeal to the Honorable Prime Minister. I appeal to the Food Minister. If you are farmer loving government, now prove your integrity. Come forward. Take the farmers into the constitutional net. Constitutional protection ఇవ్వండి. ఆ రకంగా రాజ్యాంగ సవరణ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే పార్లమెంట్లో పెట్టండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు. మా పార్టీ సపోర్ట్ చేస్తాం, దేశమంతా కూడా సపోర్ట్ చేస్తారు, హర్షిస్తారు. ఆ రకంగా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అది ఏ పర్సెంట్ మాకు సంబంధం లేదు. ధాన్యం తీసుకో, నీకు ఎట్లా మంచిదే అట్లా చేసుకో, మాకెందుకు ఆ బాధ. మాకు నేను ఏమంటున్నా అంటే ఒకటే మా సింపుల్ ముచ్చట, పంజాబ్లో వడ్లు కొన్నావు, మావి కూడా వడ్లు కొని డబ్బులు ఇక అంతే. ఆ బియ్యం కథ దయ్యం కథ మాకెందుకండి, మాకెందుకండి? వై డు ఐ బాదర్ ఫర్ దాట్? యాజ్ యూ డన్ ఇన్ పంజాబ్, డూ ఇట్ ఇన్ తెలంగాణ, దట్స్ ఆల్. నేను ఏమంటున్నా అంటే వడ్లు వాళ్ళ పోయి కొనమంటే కొనక సపరేట్ గిదంత ఏంది ఆయనకు అర్థం కాదు. కామెంట్ ఏంది, మూమెంట్ ఏంది? కేసీఆర్ కామెంట్ చేయకుండా చేయరాదా? వడ్లు కొంటే అయిపోయాయి. చక్కగా మాట చెప్పరాదు. అరే యాసంగిలో పండే ధాన్యం అంతా కొంటామని చెప్పి నేను పోయి పూల బొకే బ్రహ్మాండంగా ఇచ్చి ఆయనకు దండ వేసి దండం పెట్టి వస్తా, కడప తల పెట్టమంటే పోయి పెడతా. ఈ కదా ఇవన్నీ మెరమెచ్చకాలి ఎందుకే? సింపుల్ మాట. దేశంలో ప్రొక్యూర్మెంట్ ఉంది, సంతోషం. అట్లే మాది కొనమని మేము అంటున్నాం. ఏమంటున్నాం మేము? మాకేం సంబంధం అదంతా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.